ఫహీం ఖురేషి అని ఒక ఆయన హోంమంత్రి రాష్ట్రానికి. సానుభూతికి ఓటేస్తారా లేకపోతే రౌడీల రాజ్యం ఉన్న? ఫస్ట్ రోహిత్ ఫాల్తూ మాటలు మాట్లాడదు. మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మా క్యాండిడేట్ని ఇలాంటి భాష వాడొద్దు. యు ఆర్ అగెన్స్ట్ టు ద బీసీస్, వెరీ బ్యాడ్. సర్వే రిపోర్ట్స్ అన్నీ చూసుకుంటే టీఆర్ఎస్ పై చేయి ఉంది. నువ్వు 1 వీక్ ముందే సర్వే చేసుకొని మరి మేము వచ్చేసిందని చెప్పి సంతోషపడితే నేనేం చేస్తాను దాన్ని? వాళ్ళ సొంతం సర్వే, సొంతం డబ్బా, వాళ్ళ డబ్బాలో వాళ్ళు కొట్టుకుని వెళ్ళగల కొట్టుకుంటే నేనేం చేస్తా? బీఆర్ ఎలక్షన్స్లో ఎంఐఎంని రాహుల్ గాంధీ గారు బీ టీం అంటారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి అదే బీ టీం తోటి మీరు దోస్తాన్ని ఎట్లా చేస్తారు? పబ్లిక్గా తిప్పి కొడతారు రోహిత్, అన్ని ఫాల్తు ముచ్చట్లు అన్నీ చెప్పి వాళ్ళు అది చెప్పి అరే నువ్వు 10 ఏళ్ళు ఏం చేసినావు దాని మీద ఒకటి అడుగు. ప్రకాష్ గౌడ్ కానీ ఫహీం కానీ మేము తరిమి మీ ఎమ్మెల్యే సాబ్ కూడా పోయిండు రాజేంద్ర నగర్. ఆయన డెవలప్మెంట్, ఎవరో డెవలప్మెంట్ కోసం పోయినా వస్తే అన్ని బయటకు వస్తాయి, భయపడకు. ఏం కథలు పడుతున్నావు, ఫహీం గాడు ఏం చేస్తుండే, ఎవడేం చేస్తుండే అన్నిరికే. బీసీలు అంటే మీకు మర్యాద లేదు. అదే బీసీకి టికెట్ ఇవ్వకపోతే ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే ఎందుకు అవుతాడంట? నీకు ఎవరు స్థాయి ఉన్న నాయకుడు బీసీ వర్గంలో ఉండొద్దు. మరి స్టేట్లో ఇంతమంది లీడర్లు ఉంటే వై దే టార్గెట్ ఫహీం బై? నన్ను ఎవడు మెచ్చుకున్నా, ఎవడు తిప్పున్నా, ఎవడు దేశించినా, ప్రేమించినా నాకు ఏం ఫరకపడదు. 14th రోజు మధ్యాహ్నము దావత్ చేస్తున్నాం, సరేనా? అభ్యర్థి మీరు అన్నట్టు ఇంకా ప్రచారం చేస్తున్నారు. ఎందుకన్నా ఫహీం బై ఇంత మనసుకు తీసుకున్నాడు ఈ ఎలక్షన్? కాంగ్రెస్ ప్రతి కార్యకర్త అభ్యర్థి, ప్రతి కాంగ్రెస్ కడితే నవీన్ యాదవ్ అనే ఫీల్ అయ్యి ఎలక్షన్లో పనిచేస్తున్నారు. అన్న ఫహీం ఖురేషి ఉండొచ్చు, అందరు ఉండొచ్చు, నేను కూడా ఆ టైప్. నేను కూడా నవీన్ యాదవ్ అనుకునే పనిచేస్తున్నాను. పని చేయాల్సిందే, సీటుకి గెలవాల్సిందే. గెలవనిటే ముఖ్యం కాదు, మెజారిటీ కోసం పనిచేస్తున్నట్టు మాకు. అంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ మెజారిటీ. ఎస్. అదేంటన్నా అన్ని సర్వేలు లేదన్న, సర్వే రిపోర్ట్స్ అన్నీ చూసుకుంటే టీఆర్ఎస్ పై చేయి ఉంది. ఏ సర్వే రిపోర్ట్ చూసినాం? వాళ్ళ పేమెంట్ సర్వే చేసి వాళ్ళే వేపించుకొని ఏదైనా సిస్టమ్ ఉందా? ఇంత ఎలక్షన్ ముందు ఇన్ని సర్వే అసలు సర్వే ఎప్పుడు వస్తుంది? ఎలక్షన్ 3 ఎప్పుడు వస్తుంది? 3 days ముందు 3 వస్తుంది. నువ్వు 1 వీక్ ముందే సర్వే చేసుకొని మరి మేము వచ్చేసిందని చెప్పి సంతోషపడితే నేనేం చేస్తాను దానికి? ఎలక్షన్ మోడ్ ఎప్పుడు వస్తుంది? ఎలక్షన్ సిస్టమ్, ఎలక్షన్ మోడ్, పబ్లిక్, కోఆర్డినేషను, ప్లానింగ్, బూత్ ఏజెంటు అన్నీ ఎప్పుడైతాయి? ఎలక్షన్ 3 days ముందు క్లారిటీ వస్తుంది. ఎలక్షన్ 1 day ముందు పబ్లిక్ డిసైడ్ ఫిక్స్ అయిపోతారు. ఎలక్షన్ రోజు పోయి ఓటేస్తారు. ఇంతకుముందే సర్వేలు అయిపోతే అన్నీ చేస్తే వాళ్ళ సొంతం సర్వే, సొంతం డబ్బా, వాళ్ళ డబ్బాలో వాళ్ళు కొట్టుకుని వెళ్ళగల కొట్టుకుంటే నేను చేస్తా? లాస్ట్ టైం 23 ఎలక్షన్ ముందు కూడా వాళ్ళే సర్వే చేస్తున్నాం, వాళ్ళే చేస్తున్నారు కదా. మాకు 90 సీట్లు వస్తున్నాయి, 90 సీట్లు వస్తున్నాయి అని చెప్పేసి అంతే అవుతుంది. ఓకే అన్న, ఇది ప్రధానమైన ఆరోపణ. బీఆర్ఎస్ ప్రతి మీటింగ్లో కేటీఆర్ కానీ మిగతా లీడర్లు చెప్పేది ఏంటంటే బీఆర్ ఎలక్షన్స్లో ఎంఐఎంని రాహుల్ గాంధీ గారు బీ టీం అంటారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి అదే బీ టీం తోటి మీరు దోస్తాన్ని ఎట్లా చేస్తారు? ఎట్లా మీరు ప్రచారంలోకి వెళ్తారు? అక్కడేమో రాహుల్ గాంధీని తిడుతుంటారు, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని తిడుతుంటారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి నవీన్ యాదవ్ని కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఇటు ఫహీం కానీ ఎట్లా పోగొడతారు? రోహిత్, నేను దేశ స్థాయి రాజకీయాలు నేను మాట్లాడను, నేను గల్లీ స్థాయి రాజకీయాలు మాట్లాడతాను. నేను గల్లీ లీడర్ని, దేశ లీడర్ని కాదు. నా ఏరియా ఎలక్షన్, నా కాన్స్టిట్యూషన్, నా స్టేట్ ఎలక్షన్, స్టేట్ మీద నాకేం సబ్జెక్ట్ ఉంటుందో దాని మీదనే మాట్లాడతా. నా ఇంట్రెస్ట్ అంతే. ఆయనే మాట్లాడి వాళ్ళ మాటను మీరు దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలన్నా? దేనికి తిప్పికొట్టు? పబ్లిక్ తిప్పి కొడతాను, నేనేం తిప్పి కొట్టాలా? 11th రోజు పబ్లిక్ తిప్పి కొడతారు. ఇప్పుడు వాళ్ళ మాట చెప్పిన మాటలు నమ్మితే పబ్లిక్ వాళ్ళ పక్షాన ఉన్నట్టు కదా, లేకపోతే మా పక్షాన ఉన్నట్టు కదా. పబ్లికే తిప్పి కొడతారు రోహిత్, అన్ని ఫాల్తు ముచ్చట్లు అన్నీ చెప్పి వాళ్ళు అది చెప్పి అరే నువ్వు 10 ఏళ్ళు ఏం చేసినావు దాని మీద ఓటు అడుగు. 10 ఏళ్ళు ఏం చేసినావు దాని మీద ఓటు అడగక పాపము మా సర్దార్ వాళ్ళ భార్యని, గోపీనాథ్ గారి భార్యని ఇద్దరు పాపం భర్తను కోల్పోయి దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళ గల్లీ దింపేసి వాళ్ళని చూపించి ఓటు అడుగుతున్నావు. నీ ఫేస్ వాల్యూ మీద ఓటు అడుగు, నువ్వు నీ పనితనం మీద ఓటు అడుగు. నువ్వు నీ 10 yearsలో ఉన్న కాంట్రిబ్యూషను స్టేట్ పట్ల, ఈ కాన్స్టిట్యున్సీ పట్ల దాని మీద ఓటు అడగాలి. కానీ ఒక్క వైపు ఏమో సుంతమ్మ నుంచి పెట్టుకుంటావు, ఇంకేమో మా సర్దార్ భాయ్ వాళ్ళ వైఫ్ని నుంచి పెట్టుకుంటావు. ఇద్దరు నుంచి పెట్టి మధ్యలో నుంచి ప్రచారం చేస్తున్నావు. నీకేం పాలిటిక్స్? అదేం పాలిటిక్స్? అది నీకు అంతే స్థాయి, అంతే వాళ్ళ మీద గౌరవం ఉంటే నువ్వు వాళ్ళకి ఎమ్మెల్సీ అనౌన్స్ చేసేసి, నీ టోటల్ ఎమ్మెల్సీ వస్తాయి, నీ ఎమ్మెల్యే ఉన్న స్ట్రెంత్ వస్తాయి కదా, అది ఇచ్చేసి నామినేట్ ఇచ్చేసి
మీ ఇంట్లో ఏమన్నా పోటీ చేపిస్తావు, మీ ఇంట్లో అందరూ ఉన్నారు కదా రాజకీయంలో, అందరం తీసుకొచ్చి పెట్టినావు కదా, పెట్టాల్సింది. వీళ్ళకేమో వీళ్ళ రోడ్డు మీద దింపి గల్లీ దింపి వీళ్ళని చూపించి ఓట్లాడుతున్నావు. నిజంగా నీ కెపాసిటీ నీటి ఉంటే నువ్వు సొంతంగా కొట్లాడుతున్నావు ఎలక్షన్. ఎందుకు పాపం సర్దార్ వాళ్ళ మిస్సెస్ని సానుభూతికి ఓటేస్తారా లేకపోతే రౌడీల రాజ్యం? ఫస్ట్ రోహిత్ ఫాల్తూ మాట్లాడదు. మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, రౌడీలు లేడీలు అని చెప్పేసి మా క్యాండిడేట్ని ఇలాంటి భాష వాడొద్దు. ఆయన చదువుకున్న విద్యార్థి, హిజ్ ఎ బిఆర్ట్. వాట్ యు నో అబౌట్ నవీన్ యాదవ్? మీరెందుకు తిప్పికొట్టట్లేదన్న? దేంటని తిప్పికొట్టేది? ఇంతమంది మిమ్మల్ని సోషల్ మీడియాలో ఇంతమందిని ఆర్టెక్ చేసుకున్న నవీన్ యాదవ్, అతన్ని సర్వీస్ చేసిన నవీన్ యాదవ్ ని ఇంతమంది బీఆర్ఎస్ పార్టీ అంటుంటే వాళ్ళకి ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళతో ఎజెండా లేదు కదా, ఏదో చెప్పేసి బుడద జల్లాలా. ఏదో ఎజెండా ఉంటే ఎజెండా మేము మాట్లాడు కదా. ఆయన ఇది ఏంది? ఆయన నువ్వు పెట్టిన దుర్మార్గమైన కేసుల మీదనే వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళ ఫ్యామిలీని బ్యాడ్ చేసినావు కదా. ఒకటి బీసీ బిడ్డని టికెట్ ఇస్తే బీసీ నినాదాన్ని అంచిదొట్టాలని చెప్పి ఉద్దేశంతో నువ్వు ఎలక్షన్ కొట్లాడుతున్నాడు అనిపిస్తుంది నాకైతే. యు ఆర్ అగెన్స్ట్ టు ద బీసీస్, వెరీ బ్యాడ్. కేటీఆర్ షుడ్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఈ షుడెంట్ యూజ్ సచ్ ఎట్ ఆఫ్ ఫిల్తీ లాంగ్వేజ్ ఆన్ మై క్యాండిడేట్. అంటే ఒక బీసీ యాదవ్ బిడ్డ నువ్వు ఎలక్షన్లో చదువుకున్న పిల్లగాడు నుంచుంటే నువ్వు రౌడీ అని చెప్పి నువ్వు ఉన్న నీ పార్టీలో ఉన్న రౌడీ ఎమ్మెల్యేలతో చెప్పిస్తున్నావు. నేను చెప్తా, ఇది బరాబర్ చెప్తా. తను నవీన్ యాదవ్ గారు మిమ్మల్ని కూడా వాడు వీడు అంటారు కదా. ఎవరు? కేటీఆర్. ఇప్పుడు ఆయన విజ్ఞప్తి వదిలేస్తాను. నేను ఒక మాట చెప్తా, కేటీఆర్ అయినా నా వయసులో ఇంకెవరు పెద్ద ఉన్నా నేను వాళ్ళని మర్యాద ఇచ్చే మాట్లాడతా. ఏ పార్టీలోనే ఉండదు, నాకు అదే సాంప్రదాయం, అదే పద్ధతి. వాళ్ళను వాడు అన్నా ఏదన్నా, ఫర్ మీ every who is elder to me I do respect. And I know you respect everyone, but I always told, last time also I told, this time also I am saying. But ఏ మీటింగ్ లో చూసుకున్నా కూడా నవీన్ యాదవ్ ఎంత టార్గెట్ చేస్తారో ఫైమ్ బై కూడా అంతే టార్గెట్ చేస్తారు. ఉదాహరణకి నిన్న ప్రెస్ మీట్ లో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఎందుకు లేడు, ఫైమే ఉన్నాడు కదా అన్నాడు. అంతకుముందు ఏమో ప్రకాష్ గౌడ్ కానీ ఫహీం కానీ మేము తరిమి ఆయనకి ఏంటంటే బీసీలని ఆయన ఓర్చుకోలేడు. ప్రకాష్ అన్న ఆయనకన్నా స్థాయి ఉన్న నాయకుడు, ఆయన మంత్రి చేయలేదు. ఆయన 2009లో ఎమ్మెల్యే, 2014లో ఎమ్మెల్యే, 2018లో ఎమ్మెల్యే, 23లో ఎమ్మెల్యే. దట్ ఈస్ ప్రకాష్ గౌడ్ సామాజిక వర్గం పెద్ద నాయకుడు. ఆయనని నువ్వు అన్ని తొచ్చి పెట్టినావు. ఏమిట్లా ఏం లేదు, మీరు చిన్న సపోర్ట్ చేసి కింద లెవెల్లో పని చేపిస్తునే అలవాటు మీరు అయిపోయినాయి. బీసీలు అంటే మీకు మర్యాద లేదు. అందుకోసమే ప్రకాష్ గౌడ్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాను. ప్రకాష్ గౌడ్ ఆల్రెడీ స్థాయి ఉన్న నాయకుడు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి వచ్చిన తర్వాత నువ్వు ఇవ్వాల్సి వచ్చింది. నువ్వు ఇవ్వలే. ప్రకాష్ గౌడ్ ఇచ్చింది టీడీపీ టికెట్ 2009లో. అరే ఆయన ఎమ్మెల్యే, ఆయన సిట్టింగ్ సీట్ బాబు, ఇవ్వాల్సిందే. నీ చాయిస్ లేదా? నువ్వు చాయిస్ లేక ఇచ్చినావు. ఆయనకు ఎందుకు ఇవ్వలేదు నువ్వు మంత్రి పదవి? మరి ప్రకాష్ గౌడ్కి అంత సీనియర్ లీడర్ కదా, శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చినావు. ప్రకాష్ గౌడ్ ఎందుకు వెళ్ళే? ఏం ఉద్దేశం ఏంది? ఉన్న పద్మారావు గౌడ్ సీనియర్ లీడర్ని తీసేసి నువ్వు డిప్యూటీ స్పీకర్ చేసినావు. ఎందుకు? నీకు ఎవరు స్థాయి ఉన్న నాయకుడు బీసీ వర్గంలో ఉండొద్దు. నీకు డబ్బా కొట్టే చెంచాగిరి బ్యాచ్ని నువ్వు పెట్టుకుంటావు. ఎందుకు పద్మారావు గౌడ్ని నువ్వు మినిస్ట్రీ పదవిని తీసేసినావు? ఆయన కార్పొరేటర్ స్థాయి నుంచి వచ్చిండు. ఈజ్ ఎ ఫౌండర్ మెంబర్ ఆఫ్ యువర్ పార్టీ. ఎందుకు తీసేసినావు? ఒక మాస్ నాయకుడు, పబ్లిక్ ఇష్టపడే పచ్చన్న అంటారనని ఆయనని తీసేసి నువ్వు శ్రీనివాస్ గౌడ్ని మంత్రి పదవి ఇచ్చినావు. ఎందుకంటే నువ్వు నీకన్నా సీనియర్ని ఎవరిని డైజెస్ట్ చేసుకో బాస్. నీ మెంటాలిటీ అంతే. అందులో బీసీలో నన్ను యాక్సెప్టే చేయవు. నీ సింపుల్ ఎజెండా ఏంటంటే బీసీ లీడర్షిప్ ఇట్లా డ్రో అవుతుందంటే ట్రిమ్ చేసేస్తావు. పద్మారావు గౌడ్ డ్రో అవుతున్నావు, ట్రిమ్ చేసేసినావు. ప్రకాష్ గౌడ్ డ్రో అవుతున్నావు, ఆయన మీద బుడద వెళ్తున్నావు, అంతే బస్. పంచాన మీకు ఏమైనా చెప్పారన్నా ఓపెన్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు నేను ఆయన ఎప్పుడు కలవలే. నువ్వు తెలుసుకోవాల్సింది ఆయన పట్ల నాకు గౌరవం. మిమ్మల్ని హోమ్ మినిస్టర్ అంటారు కదా, దాన్ని మీరు ఏమంటారు? డిఎస్పీలు ఎస్పీలు మీ జిమ్లకు వచ్చి మేము చేస్తుంటారు. గుర్తుపెట్టుకో, నాకు కానిస్టేబుల్ అన్న, ఎస్పీ అన్న, డీజీ అన్న, ఐ హ్యావ్ సేమ్ ఈక్వల్లీ రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీ పొజిషన్, ఎవ్రీ ఆఫీసర్, ఎవ్రీ డిపార్ట్మెంట్. నేను ఎవరిని ఫోన్లు చేయను, నేను ఎవరిని కలవను. నా పని రాజకీయము, నా పని నా స్కూల్స్, నా పిల్లలు, వాళ్ళ స్కూలు, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళకి ఫ్యూచర్ ఎట్లా చేయాలా, ఏం చేయాలా, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిటీలో ఏం ఇంప్రూవ్ చేయాలనేది నా ఉద్దేశం. నాకు ఏడ కూడా
వేరే వేరే డిపార్ట్మెంట్స్తో పని లేదు, వేరే వాళ్ళని కలవాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళకి డైరెక్షన్ చేయాల్సిన అవసరం అసలే వెరీ క్లియర్. అరే నాట్ ఐఎమ్ జస్ట్ లీజ్ బాదర్ అబౌట్ ఆల్ ద థింగ్స్. మైనారిటీస్లో ఫైమ్ బైక్ ఎందుకు ఇంత క్రేజ్? ఎందుకు అంటే లేదు నేను ఏదో మిమ్మల్ని పొగుడుతాలని కాదు, మీరు నాకు సెకండ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అని కాదు. ఇప్పుడు నేను చూసినా కదా ఇప్పుడు మీటింగ్లో అజారుద్దీన్ గారి వివేక్ గారికి ఎంత హీలలో మీ కూడా అంటే మీ స్పీచ్ కోసము ఇది. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ఒక సభలో మీ పేరు ప్రస్తావిస్తే మొన్న కాన్వేలో మీటింగ్లో దాంట్లో ఫైమ్ అనే పేరు వచ్చేసరికి అసలు సౌండ్లు అలా చూడు ఇది ఎవరో చేపించుకునే సౌండ్ కాదు, చేయాల్సిన అవసరం లేదు. సరే నాకు ఇష్టపడే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, తిట్టిన వాళ్ళు కూడా ఉంటారు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు, తిట్టిన ప్రతి మనిషికి రెండు ఈక్వల్ ఉంటాయన్నా, రెండు ఈక్వల్ ఉంటాయి. మీకు ఎంత ప్రజాదరణ ఉందో నచ్చలేదా నాకన్నా అసలు ప్రజాదరణ ఎంత ఉందో ప్రతిపక్షం నుంచి ఆరోపణ కూడా అంతే ఉంది. బ్యాలెన్స్ అండి. ప్రతిపక్ష ఆరోపణ అనేది నేను నా స్థాయి వాళ్ళు పెంచుతారు, నేను వద్దని ఎందుకు చెప్పాలా, పెంచని అని చెప్తాను. స్టేట్లో ఇంతమంది లీడర్లు ఉంటే వై దే టార్గెట్ 5/, అంతే అన్న ఒకటే క్వశ్చన్. ఇప్పుడు మేము ఇంటర్వ్యూ ఇచ్చి ఇప్పుడు మన లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసిన తర్వాత కూడా దాని ఆసరా తీసుకొని చాలా సందర్భాలు కూడా మాట్లాడిన సందర్భం నాకు అర్థం కావట్లేదు. 5/, ఒక జస్ట్ ఒక కార్యకర్త అని చెప్పుకునే 5/. కార్యకర్తనే మరి డౌటే ఎందుకు? రాష్ట్ర స్థాయి నేతలు కేటీఆర్ లాంటి ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఎక్స్ ముఖ్యమంత్రి కొడుకు కూడా 5/, అంటుంటే అందరికీ అదే ఆశ్చర్యం అనిపిస్తుంది అన్న. రోహిత్ వాళ్ళు ఏమంటలేదు నాకు ముఖ్యం కాదు. నేను ఏం చేయాలా, ఎట్లా చేయాలా, మా వాళ్ళకి ఏం చేయాలనేది నా తపన, నా ఆవేదన, దాన్ని బట్టే నేను పనిచేస్తాను. నన్ను ఎవడు మెచ్చుకున్నా, ఎవడు తిట్టుకున్నా, ఎవడు దేశించినా, ప్రేమించినా నాకు ఏం ఫరకపడదు. ఎందుకంటే నా రోల్, నా ఎజెండా క్లియర్ ఉంది, దాన్ని బట్టి నేను పనిచేస్తాను. ఈ ఎలక్షన్లో నా రోలు ఒక బీసీ బిడ్డ, ఒక యాదవ్ కులానికి సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్, చదువుకున్న అబ్బాయి, నా మంచి మిత్రుడు, హిస్ లైక్ మై బ్రదర్, వెరీ సెక్యులర్, వెరీ ఓపెన్ మైండెడ్, వెరీ వర్క్ ఓరియంటెడ్ పర్సన్, అండ్ he always be available for the people. He used to be in so many social activities. అన్సోంటి మనిషిని టికెట్ ఇవ్వడము కాంగ్రెస్ పార్టీ చేసిన ఫస్ట్ బెస్ట్ బిగ్గెస్ట్ థింగ్. సెకండ్, ఐఎమ్ బీయింగ్ హిస్ ఫ్రెండ్ ఈజ్ ఫర్ మీ ఆల్సో ఏ ప్రైడ్. ఆయన నా దోస్త్ అవ్వడం కాదు, నేను ఆయన దోస్త్ అవ్వడం నాకు ప్రైడ్లా ఉంది. అర్థమైందా? అటువంటి మంచి వ్యక్తి నేను మిత్రుడు కింద ఉండాలా, ఆయన కోసం పని చేయాలనేది అవకాశం నాకు వచ్చింది. దాన్ని బట్టి నేను పని చేస్తాను. నాకు ఇష్టపడేటోళ్ళు, నన్ను ఇష్టం ఉన్న మనుషులందరూ, నన్ను 5 అనేటోని ప్రేమిస్తులందరూ నవీన్ యాదవ్ కోసం బయట వెళ్ళి ప్రచారం చేసి పని చేయాలనేది నేను కోరుకుంటాను. అందుకే ఇప్పుడు అదే అర్థమవుతుందన్నా, అది నవీన్ యాదవ్ ఎలక్షన్ కాదు, నా ఎలక్షన్ అని అనుకున్నారు. అది దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ అన్న. ఫస్ట్ థింగ్, చాలామంది నేను మీకు ఆన్ రికార్డ్ చెప్తున్నాను, గారు కూడా నాకు మెసేజ్ పెట్టినారు, కాంగ్రెస్ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ యాజ్ అ సీరియస్ రోహిత్ అన్నారు, బట్ 5/, ఈస్ టేకింగ్ వెరీ సీరియస్ ఆఫ్ దిస్ ఎలక్షన్ అన్న. అరే నాట్, యు ఆర్ మిస్టేకెన్. ఎవ్రీ కాంగ్రెస్ సోల్జర్ ఈజ్ ఆన్ ఫీల్డ్. అందరు సీరియస్ తీసుకుంటున్నారు. నీట్ ఎవరైనా ఇష్టం లేకపోతే, నీట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను చెప్పలేను. కానీ షో యూ దిస్, నేను ఓపెన్గా మీకు చూపించాలి. కానీ ఇక్కడ మీరు చదవండి అన్న, ఇది నేను ఏదో ట్రెండ్ కోసమో సెన్సేషన్ కోసం కాదు, ఇది మీరు చదవండి. ఎందుకంటే మీ దృష్టికి తీసుకెళ్తే అధిష్టానికి తీసుకెళ్తారు. కానీ చదివినారు కదన్న, మనసులో చదువుతారు కదన్న. ఓకే, ఇది 5/, కూడా కష్టపడితే సరిపోద్ది అన్న. 5/, ముస్లిం మైనారిటీస్ నెత్తి మీద వేసుకొని తీసుకొస్తున్నాడు, మిగతా వాళ్ళ పరిస్థితి కూడా ఉంటుంది. అందరూ వస్తున్నారు, అందరూ ఇక్కడ అన్న ఒకటే అన్న, ఐమ్ జస్ట్ వాంట్ టు బ్రేక్ దిస్ థింగ్ అన్న. ఇక్కడ ముఖ్యమంత్రి గారిని ఓడగొట్టాలి, ముఖ్యమంత్రి గారిని దింపాలి అని కాంగ్రెస్ వాళ్ళే ఫీల్ అవుతున్నారు. మా గవర్నమెంట్ కి వచ్చే ముప్పు లేదు, మా గవర్నమెంట్ వచ్చే మంత్రులన్నీ కలిసి ఓడిపోవాలనుకుంటారంట. ఎవరు మంత్రులందరూ అన్ని బేరస్పడి కుట్రా, ప్రతి మంత్రి ఫీల్డ్ ఉన్నాడు. ఓకేనా, ఇది సీఎం గారు ముట్టికాయలు ఇస్తే ముట్టికాయలు అవసరం లేదు. నేను మంత్రి పేరు చెప్పను. ఇప్పుడు నువ్వు టైం అయితే 12:30 అవుతున్నావు కదా, 10 నిమిషాల ముందే ఒక మంత్రి వెళ్ళి నుంచి రైటా, ఆయన 12:30 రాత్రి కూర్చొని పని చేస్తున్నంటే ఆయనకి ఏమైనా ఇష్టం ఉందా? అంటే దేనికి ముట్టికాయలు వేస్తే పని చేస్తాడు ఎవడన్నా? కమిట్మెంట్ రోహిత్. ఆయన పని నువ్వు చూసినావు కదా, ఇప్పుడే చూసినావు కదా, ఇప్పుడే పోయారు కదా ఆయన. అది కమిట్మెంట్, అది ప్రతి మంత్రికి ఆ కమిట్మెంట్ ఉంది. వీళ్ళు ఏదో భ్రమలో ఉండి ఏదో చేసి కాలు ఊపుకుంటా, చేతులు ఊపుకుంటా, ఎరోగెన్సీ బాడీ లాంగ్వేజ్తో రిపోర్టర్లని కింతపరిచి మాట్లాడేసి టీవీలలో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చేసి ఇవన్నీ పబ్లిక్ గమనిస్తారు. అర్థమైందా? నువ్వు తీసుకొచ్చి మైనార్టీ బిడ్డని తీసుకొచ్చి నువ్వు అన్ని హోంమంత్రి అని చెప్పేసి పబ్లిక్లో ఇట్లా ఆయన మీద పట్ల ఒక నెగటివ్ క్రియేట్ చేయడము,
ఇట్లా బీసీ బిడ్డని తీసి టికెట్ ఇస్తే రౌడీ అనడము నీకు ఏంటంటే నీకు ఎరోగెన్సీ పీస్లో ఉంది నీకు ఇంత పబ్లిక్ బుద్ధి చెప్పినా కూడా పోలే అంటే నీకు అది బై బర్త్ వచ్చినట్టే అది ఇంత కష్టం. సో ఫైనలీ వాట్ యూ వాంట్ టు సే అన్నమాట వాట్ నాట్ ఓన్లీ ఫర్ మైనారిటీ, మీరు మైనారిటీస్లో కాదు బీసీలో కూడా యువర్ స్ట్రాంగ్ పర్సనాలిటీ కూడా యూ వాంట్ టు సే టు ద కెమెరా అన్న. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ మీ ఎవ్రీవన్ ఇస్ ఈక్వల్, బట్ ఎస్ నాకున్న ఏటైతే ఇంట్రెస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఎవరికి ఇచ్చినా అందరం కలిసి కట్టుకట్టున పని చేసుకోవాలా, గెలిపించుకోవాలా. మనకు ఏదైనా విభేదాలు ఉన్నా కూడా లోపల చర్చించుకోవాలా, బయట పోయి ప్రజలలో మనం గట్టిగా పనిచేయాలా. ప్లస్ నవీన్ యాదవ్ లాంటి యంగ్స్టరు వెరీ వెల్ క్వాలిఫైడ్ యంగ్స్టరు, వెరీ సెటిలర్ యంగ్స్టర్ని గెలిపించుకోవాలా. ఇది గెలుపు నవీన్ యాదవ్ కాదు, కంప్లీట్ యూత్ గెలుపు. అది యూత్ గెలుపు దిశలా చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నీట్ ఇచ్చినా ఇప్పుడు నీట్ వేస్తున్నా. సెకండ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ నేను మధ్యలో ఎవరికి ఇవ్వలే. ఎందుకు రీజన్ ఏంటి? యంగ్స్టర్ యూత్ ఎంకరేజ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్ 12:30 అవుతుంది, బట్ ఫీల్ ఉన్న వ్యక్తి ఫహీమ్ భాయ్. నేను మీకు లాగా మిగతా లీడర్లు కూడా మిగతా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా లీడర్లు కూడా పని చేస్తే అందరు చేస్తున్నారు. పని చేస్తే కాదు అందరు చేస్తున్నారు. ఫహీమ్ భాయ్ అబద్ధాలు ఆడారు కానీ ఇప్పుడు ఆడుతున్నారు, అందరూ చేస్తున్నారు. ఇప్పుడే నువ్వు చూసినావు కదా, ఒక మంత్రి చేస్తే మిగతా అందరు చేస్తారు. మంత్రి కన్నా ముందు ఎవరు వెళ్ళారు? ఎమ్మెల్యే వెళ్ళిండు కదా, బస్ అంతే. ఇంకేం కావాలి నీకు? మంత్రి వెళ్ళిండు, ఎమ్మెల్యేలు ఇంకెవరు కావాలి నీకు ఏమన్నా? థ్యాంక్ యూ అన్న, ఆల్ ది వెరీ బెస్ట్ అట. మీరు ఇచ్చిన టాస్క్ మీరు 100కి 200% ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఈ టైం కూడా నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది 14th రోజు మధ్యాహ్నము దావత్ చేస్తున్నాం. సరేనా? ఆర్ యు షూర్? థ్యాంక్ యూ అన్న.